తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం అయితే ఒకరికే పడింది, ఇప్పుడు ఇద్దరికి పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం లాస్ట్ టైం అయితే మాకు ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటికని బాగానే ఉపయోగపడుతుంది. అంటే అమ్మ ఇప్పుడు అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామని అన్నారు. అసలు 1 ఇయర్ లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు, ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏంటంటే, గతంలో అసలు ఇచ్చేవాళ్ళు కాదు, ఏ గవర్నమెంట్ ఇస్తుందా లేదా కొట్టేసిద్ది అని కొంచెం మంది చెప్పే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేదండి, పడింది. ఆయన చెప్పినట్టు ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఇద్దరికి పడిందండి. అంటే ఇప్పుడు గతంలో ఒక బాబుకే పడేది, ఇంకో పాపకి పరిస్థితి ఎలా ఉండేది మీకు అప్పుడు? అంటే కొంచెం కష్టంగా ఉండేది. అవి అంత మాకు సరిపోయావు కావు. ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల ఏంటంటే మాకు ప్లస్ అయిందండి. బాగా ఇబ్బందిగా లేకుండా మాకు ఇప్పుడు బాగుంది కొంచెం. ఈ రోజు తల్లికి వందనం పడింది. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తానని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చే విధంగా పడిందంటారు. ఈరోజు మరి తల్లికి వందనం డబ్బులు పడతాయి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేశారో వాగ్దానం ప్రకారంగా ఒక్కొక్కటి కార్యక్రమాలు చేసుకొస్తున్నారు. ఈ రోజు లోకేష్ గారు అయ్యంలోని ఎంతవరకు చేయవాలో అంతవరకు చేసుకొని ముందుకెళ్తున్నారు. రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ లో కూడా ముందుకెళ్లారు. అలాగే లోకేష్ పరిపాలన చాలా బాగుందని అందరూ అంటున్నారు. మేము కూడా ఇంకా గర్విస్తున్నాం. ఎందుకంటే మరి ఆయన పరిపాలన మేము చూస్తున్నాం కాబట్టి మాకు అర్థం అవుతుంది. కాబట్టి మేము అందరం చాలా ఇదవుతున్నాం. తల్లికి వందనం అంటే ఆ రోజు అమ్మఒడి వేయడానికి ఎంత ఏడిపించాడో, ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడానికి లోకేష్ గారు వెనకడుగు వేయకుండా ఈ చాలా గౌరవంగా చూస్తున్నారు. అంటే మాకు అందరికి కూడా చాలా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి చేయలేని వాళ్ళకి కూడా చాలా ఆనందం ఉంది. కారణం ఏంటంటే లోకేష్ గారి పరిపాలన మరి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. కాబట్టి ఈ రోజు అందరం కూడా గర్వంగా లోకేష్ గారి పరిపాలన కావాలని ప్రతి వాళ్ళు కోరుకోవాలి, ప్రతి తల్లి కోరుకోవాలి, ప్రతి చెల్లి కోరుకోవాలని ప్రతి కార్యక్రమాలు కూడా ముందుకు పెట్టి మరి అన్నా క్యాంటీన్ ఇలా గెలిచిన వెంటనే మరి కూటమి ప్రభుత్వం ముందుకు నడిపించిందంటే మరి అలాంటి రాజకీయం కావాలని కోరుకుంటారు, కానీ పనికిమాల రాజకీయం కావాలని కోరుకోరు కదా. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ పరిపాలన బాగుందని అంటే మరి పనికిమాల రోజా ఎందుకో మరి తెలియట్లేదు, ముందుకు వచ్చి పరిపాలన బాగాలేదు అని చెప్పేసి లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, అంతా మేడం గారిని అంటున్నారు. ఎవరో నీకు కానీ ఏమాత్రం శుద్ధి ఉంటే మరి విశాఖపట్నం మరి అడ్డా అన్నావు కదా, వచ్చి విశాఖపట్నం మహిళలతో తన్నించుకోవాలని నీకు ఇదైపోయింది ఉంటది. అందుకే అలా మాట్లాడుతున్నావు. మా లొకేషన్ గాని ఏ రోజైనా ఒక మాట గాని మళ్ళీ నీ పెద్ద దాటితే పాత చెప్పులతో నీకు దండలేస్తామని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఎక్కువ భద్రత కూడా తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అనేది, తల్లికి వందనం అని, ఇవన్నీ ఇంకా భద్రత ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ 4 సంవత్సరాలు? ఫస్ట్ సంవత్సరానికి ఇన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు 4 సంవత్సరాలు ఇంకా ఉందంటే ఎన్ని కార్యక్రమాలు తీస్తారు, ఎన్ని పరిపాలనలోని వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు ఎప్పుడు కూడా. మరి ఎందుకంటే ఎన్టీ రామారావు నడకల్లోనే నడిచారు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నడకలో నడుస్తున్నారు లోకేష్ బాబు. మరి ఇవన్నీ మేము చూసి ముందడుగు వేస్తున్నారు మా అనితమ్మ. ఈ అందరి మధ్యలో నుంచి ప్రజలు కాపాడాలనుకునే కూటమి ఇదంతానా. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ కానీ, ఆ రోజు నరేంద్ర మోడీ గారు మట్టి నీరు తీసుకెళ్ళబట్టి ఈ రోజు విజయవాడ మళ్ళీ మాకు అందింది. అదే కార్యక్రమాల్లోనే ఎప్పుడైనా చంద్రబాబు దేనికైనా సరే పునాది వేస్తే దానికి ఒక మేలు చేయడానికి వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మేలు చేసే కార్యక్రమాల్లోనే మరి మా లోకేష్ గారు కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మాకు మంచిగా జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం రాగానే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారన్నారు. ఈ రోజు కూడా చాలా మందికి పడిపోయాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? అందరూ ఆనందంగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఇదే. ఇప్పుడు జగన్ గారు వేసారు, చంద్రబాబు నాయుడు గారు వేయలేదంటే మరి జగన్ గారు చేసిన అప్పులన్నీ పూడ్చుకొని ఇప్పుడు వేయడం అనేది అందరికీ ఆనందమేనండి. అదే కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి. గతంలోనే తల్లికి అమ్మఒడి వేశారు, అందులో కూడా చాలా కటింగ్లు చేసుకొని చాలా మంది ఇవ్వకపోవడము, కొంతమందికి రావడము, కొంతమంది రాకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు అందరికీ సరి సమానంగా అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లిలు ఎట్లా ఫీల్ అవుతారు? తల్లులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా ఇంకా అన్ని పథకాలు రావాలని కోరుకుంటున్నాం. సూపర్ 6 అమల్లో ఉండాలని, ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు బతకాలని, ప్రజలందరినీ ఆరోగ్యంగా ఆనందంగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఆగస్ట్ 15న బస్ ఫ్రీ అన్నారు. తర్వాత దీపం పథకం, ప్రత్యేకంగా ఆడవాళ్ళకే సాక్షి యాప్ అనేది, శక్తి యాప్ అనేది కూడా పెట్టారు. ఎట్లా ఉంది మేడం ఇవన్నీ? చాలా బాగుందండి. మెయిన్ డ్రగ్స్ లేవు ఎక్కడన్నా.
నెక్స్ట్ 3 సిలిండర్లు అన్నారు. 3 సిలిండర్లు డబ్బులు కూడా పడుతున్నాయండి మాకు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మేము బాబు గారిని కోరుకుంటున్నాం. ఈ పాలన ఇలాగే సాగాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు తల్లికి వందనం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం వేసింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే గతంలోనే ఇచ్చారని చాలా లోటుపాట్లు చేశారు, తక్కువ వేయడం, అది ఇప్పుడు ఎట్లా ఉంది వేయడం? ఇప్పుడు అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఆల్రెడీగా పడిపోయిందండి. తల్లికి వందనం ఉన్నందుకు తల్లిలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆ పిల్లల్ని ఇంకా చదివించుకొని వాళ్ళ ఉత్సాహం కూడా వస్తుంది. అది నిజమే కదా. ఎంతమందికి మాట ఇచ్చారో అంతమందికి కూడా వేసి చూపించారు. అది మన చంద్రన్న ఎప్పుడు కూడా ఏదైనా అనుకున్న మాట నెరవేరుస్తారు. కొద్ది లేట్ అయినా సరే అది చేసి చూపిస్తారు. సీఎంగా ఇప్పుడే కాదు కదా, ఎప్పుడు కూడా అతనికి దమ్ము ధైర్యం కూడా ఎక్కువే. మాట ఇచ్చి వెనక్కి తీసుకోరు, లేట్ అయినా సరే ఆ పని చేసి చూపిస్తారు. దీపం పథకం కూడా అమల్లోకి వస్తుంది, ఆల్రెడీ రన్ అవుతుంది. ఎట్లా ఉంది మేడం ఆ పథకం కూడా? ఎట్లా ఉంది? ఆడవాళ్ళకి ప్రత్యేకంగా భద్రత తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం, ఎట్లా ఉండబోతున్నారు? ఆడవాళ్ళు కర్రలపై ఎట్టి కళ్ళెరగ చేసుకోకుండా మనకు స్టార్టింగ్ లోనే మన ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాన్ని క్యాన్సిల్ చేయకుండా మన చంద్రన్న ఆడవాళ్ళ కన్నీరు రాకుండా మనకి గ్యాస్ పొయ్యిలు ప్రతి మహిళ కూడా గ్యాస్ మీద ఉండాలని మన చంద్రన్న గారు ప్రతి మహిళకి కూడా గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు కూడా అమలు అవుతుంది. మహిళలందరూ కూడా సంతోషంగా ఇప్పుడు కూడా అందుకుంటున్నారు అందరూ. గతంలో అమ్మఒడి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు అంటే ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా కట్ చేసి ఇచ్చేవారు, దానివల్ల ఎట్లాగా ఉండేది? గత ప్రభుత్వంలోని ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా కట్ చేసి ఇస్తే కొంతమందికి వచ్చేది, కొంతమందికి రాలేని వాళ్ళు ఏడ్చేవారు, వచ్చిన వాళ్ళు సంతోషపడేవారు. అలా కాకుండా మన చంద్రన్న మొత్తం అందరికి కూడా పడినట్టుగా అది షబాష్, మన టీడీపీ అంటే షబాష్ అనే దీని మీద చంద్రన్న అందరికి చూపించారు, కళ్ళతో చూపించారు. అమ్మ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు ఇచ్చిన మాట నెరవేర్చారు, ఎట్లా అనిపిస్తున్నాం? ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేమందరం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బాబు. ఎందుకంటే అతను అన్న మాటలు నెరవేరుస్తున్నారు కాబట్టి, అతను అన్న అన్ని ఏ పథకాలు అయితే పెడతానన్నారో అన్ని ఒకటికి ఒకటి అన్ని కూడా పెడుతున్నారు, మాకు అందరికి ఇస్తున్నారు. తల్లికి వందనం అన్నారు, దాని గురించి అందరూ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆ ఇంట్లో 2 కాదు 3 కాదు ఉన్న పిల్లలందరికీ నేను విద్యా పథకం ఇస్తాను అన్నారు, అలా ఇస్తున్నారు. అది మనిషి నిలకడగా ఒక మాట చెప్పారు కాబట్టి అది నిలకడగా నిలబెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే గ్రేట్. అమ్మా, ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు సిలిండర్లు కూడా ఇస్తున్నారు, దీపం పథకం అని. తర్వాత మహిళలకు ఎక్కువ డోక్రా నుంచి వచ్చిన అన్ని సమకూరుస్తున్నారు. ఎట్లా ఉందమ్మా కూటమి పరిపాలన? ఇంకా ఎట్లా చేయబోతుంది ప్రత్యేకంగా మహిళల కోసం? కూటమి చాలా బాగా చేస్తున్నారండి. కానీ మనకి ఈ ప్రభుత్వంలో వచ్చినవి అన్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇస్తాను అన్నారు కానీ ఏది మాకు జరగలేదండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ అందరూ అన్న మాట నిలబెట్టుకొని ఈ ప్రజలకి ఏది చెయ్యాలి అన్నది తీర్పు వాళ్ళకి తెలుసు కాబట్టి అంతా సమకూర్చి మాకు అందరికి అనుకూలంగా జరిగినట్టుగానే ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి అని గతంలో ఇచ్చారు, కానీ ఆ ఇచ్చడంలో కూడా చాలా లోటుపాట్లు చేశారు. అప్పుడు ఎట్లా ఉండేది? అమ్మఒడి అనేవారు అందులోనూ 2000 తీసేవారండి. తీసి ఉన్న డబ్బులు మీకు అమ్మఒడిగా వేస్తున్నాం అనేవారు. అది కూడా సరిగా ఎవరికి అందేది కాదు. చాలా మంది చాలా ప్రజలు తెలియలేని వాళ్ళు ఉంటారు కదా, ఇంతే ఏమో అనుకుండేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి తెలియపరిచి మరీ వాట్సాప్లోను వార్తల్లోనూ చెప్పి మరీ వేస్తున్నారు. వార్తలు తెలియలేని ఆడవాళ్ళకి కూడా అమ్మఒడి వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఎంతో సంతోషపడి వాళ్ళు ఎంతో ఆప్యాయతగా అతని గురించి చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారండి.